సార్, మార్క్స్ తక్కువ వచ్చాయని కొంతమంది, ఇంట్లో తిట్టారని కొంతమంది, స్కూల్లో ప్రెజర్ అవుతుందని కొంతమంది, ఇలా కారణాలు ఏవైనా ఆత్మహత్యలు ఏజ్తో సంబంధం లేకుండా ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు, వాటి పరిష్కారాలు తెలపండి సార్. ఆత్మహత్య అనేది ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్. దాదాపుగా భారతదేశమే కాకుండా అన్ని దేశాల్లో కూడా ఈ ఛాలెంజ్ కనిపిస్తుంది. కానీ మనం ఎందుకు ఈ ఆత్మహత్యకు సంబంధించి మనం ఒక కన్సర్న్ని రేజ్ చేసినప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు దీన్ని కాన్సన్ట్రేట్ చేయటం లేదు అనేది ఇప్పటికి కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. ఆత్మహత్య జరుగుతున్న వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అంటే, దే డెఫినెట్గా కొన్ని రోజుల పాటు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొని తర్వాత అది డిప్రెషన్ దారిస్తుంది. డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళకు ఇలాంటి ఐడియేషనే వస్తుంది. వాళ్ళు బ్రెయిన్ ఈ ఐడియేషన్ ఇచ్చినప్పుడు నువ్వు పనికిరావు, నువ్వు ఎందుకు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికి ఉపయోగం లేని వాడివి, నువ్వు ఫిట్ ఫర్ నథింగ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ అనే మెసేజెస్ని పిల్లలు కానీ పెద్దలు కానీ అది నిజమైన భ్రమించి చివరికి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ ఆత్మహత్యల్ని ఆపడానికి సుప్రీంకోర్టు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, అంటే స్కూల్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా తప్పకుండా సైకాలజిస్టులు ఉండాలి, అలాగే కౌన్సిలింగ్ సెంటర్లు ఉండాలనేది 10 సంవత్సరాల కింద రూలింగ్ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ ఆత్మహత్యల సమస్యను మనము తగ్గించాలి, ఆత్మహత్యల సమస్య లేకుండా చూడాలి, విద్యార్థులు సంతోషంగా చాలా గొప్పగా జీవితంలో ప్రోగ్రెస్ కావాలి అని అంటే ముందుగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక సైకాలజిస్ట్ని పెట్టి మన కరికులంలోనే దీన్ని యాడ్ చేయాలి. లైఫ్ స్కిల్స్ నేర్పించాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించాలి, ఎంపథెటిక్ లిజనింగ్ అనేదో నేర్పించాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం నేర్పించాలి. అలాగే ఈ సమాజంతో మనము ఎలా కట్టుబడి సమాజానికి కనెక్ట్ అయ్యి ఉండాలో వాటన్నిటికి సంబంధించిన స్కిల్ నేర్పిస్తే తప్పకుండా మన ఈ ఆత్మహత్యలను నివారించవచ్చు. పిల్లలు మన ఈ భారతదేశానికి చాలా గొప్ప అసెట్స్గా ఉండడానికి మనం అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాము. పాలసీ మేకర్స్, ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా and try to put counseling centers in every institution, as a school or college at university level. అప్పుడే మనం ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. సమాజంలో జరుగుతున్న ఎన్నో పరిణామాలు, అది ఆత్మహత్యలు కావచ్చు, అమ్మాయిల మీద దాడులు కావచ్చు, డివోర్సెస్ కావచ్చు, లేదు హత్యలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి పిల్లలు పెద్దగైన తర్వాత వృద్ధులను డిస్కార్డ్ చేసే ఆలోచన కావచ్చు, ఇది ఓల్డేజ్ హోమ్లు పెట్టే విషయంలో కావచ్చు, వీటన్నిటికీ మన దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో 70-80% మనం పరిష్కారాలను చూపించవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చినాం, ప్రభుత్వాలే చేస్తాయి అని మనం వదిలేయాల్స్తే మనము ఈ సమాజం మనం ఎక్కడ ఉండదు. మనం ఆత్మహత్యలు పెరుగుతాయి, లేదు డైవోర్స్ రేట్ పెరుగుతాయి, అమ్మాయిల మీద అటాక్ జరుగుతూనే ఉంటాయి, వృద్ధులకు కష్టాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనమందరం కలిసి ఈ సమాజంలో మన భాగస్వాములం కాబట్టి మనం ఈ సమస్యను గాలికి వదిలేయకుండా నేను మనం అందరం కలిసి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తే వీటన్నిటికీ మనం స్కూళ్ళల్లో, కాలేజీల్లో, కరికులంలో కనుక మనం ఈ సిస్టంలో యాడ్ చేస్తే తప్పకుండా మనం ఆనందకరమైన సమాజాన్ని మనం నిర్మించవచ్చు. జాగో తెలంగాణ, జాగో ఇండియా.